దేవుని యొక్క అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలము మీకందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. దేవుడు తన ఉచితమైన కృప చొప్పున జనవరి మాసమంతా కాచి కాపాడి ఫిబ్రవరి మాసంలో ప్రవేశపెట్టిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆయనకే చెల్లునుగాక. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. కీర్తనలు 23వ కీర్తన మొదటి చరణం. భక్తుడైన దావీదు అంటున్నారు, ఆయన నాకు కాపరిగా ఉన్నారు కాబట్టి ఏ కొదువ కొరత నాకు లేదని చెప్పడం మనము ఈ భాగంలో చూస్తున్నాం. అలాగే 28వ కీర్తన 9వ చరణంలో కూడా అంటున్నారు, నీ జనులను రక్షింపుము, నీ స్వాస్యమును ఆశీర్వదించుము, వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరించుము అనే మాటలు మనకు కనబడుతున్నాయి. ఆయన ఇప్పటి వరకు మనలను కాచిన దేవుడు, కాపాడిన దేవుడు. ఇక ముందు కాలంలో ఈ నెలంతా కూడా మీరు చేస్తున్న ప్రయాణములన్నిటిలో దేవుడు క్షేమముగాను సౌకర్యముగాను మిమ్ములను నడిపించి కాపాడి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రశస్తమైన శ్రేష్టమైన ఘననామమునకు స్తోత్రాలు ప్రభువా. గడిచిన నెలంతా మీ రెక్కల నీడలో కాపాడిన దేవుడవు, నీకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నామయ్యా. ఎన్నో ప్రమాదాలను తప్పిస్తూ క్షేమముగా మీరు మమ్మలను నడిపించారు ప్రభువా. ఈ ఫిబ్రవరి నెలంతా నీ రెక్కల నీడలో కాపాడండి. ప్రతి వారికి మీరు కాపరి అయి ఉండండి. నీ కాపుదల, నీ క్షేమము ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి మీరు దయచేయండి. మా సబ్స్క్రైబర్స్ అందరినీ మీరు ఆశీర్వదించండి. వింటున్న ప్రతి వారిని మీరు దీవించి ప్రతి వారికి నీ కృపాక్షేమములు తోడుగా ఉంచమని యేసు అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.